మొదటి టీ20లో భారత బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చి విజయం ఆ జట్టు సాధించిందని, రెండో టీ20లో మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇతర బౌలర్లతో పోలిస్తే నాకు కాస్త అదనంగా సహకరించింది. ఇతరులు బాగానే బౌలింగ్ చేశారు. కానీ బ్యాటర్లకు అదృష్టం కలిసొచ్చింది. కొన్ని బంతులు గాల్లోకి లేచినా ఫీల్డర్లకు కాస్త దూరంగా పడ్డాయి. అయితే వచ్చే మ్యాచ్లో అవి సరిగ్గా చేతిలోనే పడతాయని భావిస్తున్నా. అలాగే భారత్ను 40 పరుగులకు 6 వికెట్లకు కట్టడి చేస్తాం. ఉపఖండంలో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బ్యాటర్లు దూకుడుగా ఆడతారు. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్లో మేము విజయ అవకాశాలను మిస్ చేసుకున్నాం. మొదట బ్యాటింగ్లో త్వరగా వికెట్లను కోల్పోవడం వల్ల నష్టం కలిగింది. అలాగే ప్రత్యర్థి లక్ష్యఛేదన సమయంలో పవర్ ప్లే అత్యంత కీలకం. కనీసం 3 లేదా 4 వికెట్లు తీస్తే మాత్రం మ్యాచ్పై పట్టు సాధించేందుకు అవకాశం ఉండేది. అప్పుడు మధ్య ఓవర్లలో ఆట మరోలా సాగేది. ఈడెన్ గార్డెన్స్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తర్వాత మ్యాచ్లో తప్పకుండా గెలుస్తాం అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు.